చాలా మందికి ఉండే ఒక కామన్ డౌట్. పూజలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం చేయాలి? దేవుడి పూజలో కొబ్బరికాయ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కదా! కానీ కొన్నిసార్లు పూజకు తెచ్చిన కొబ్బరికాయ లోపల కుళ్ళిపోయి ఉంటుంది. అప్పుడేం చేయాలి? పూజ కొనసాగించాలా? లేదా? పండితులు ఈ విషయం గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. కొబ్బరికాయ కుళ్ళిపోతే శుభమా? అశుభమా? అనే విషయాలు శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. శుభమని కొంతమంది, అశుభమని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. శాస్త్రంలో చెప్పలేదు కాబట్టి అవి మనం పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం దేవుడికి మంచి పదార్థాన్ని సమర్పించాలి అనుకుంటాం. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా ఆ పదార్థం చెడిపోతే దాన్ని అశుభంగా పరిగణించాల్సిన అవసరం లేదు అని పండితులు చెప్తున్నారు. ఒకవేళ పూజ మధ్యలో కొబ్బరికాయ కుళ్ళింది అని తెలిస్తే కుళ్ళిన కొబ్బరికాయను తొలగించాలి. కొత్త శుభ్రమైన కొబ్బరికాయ తీసుకొని మళ్ళీ మొదటి నుంచి పూజ కొనసాగించవచ్చు. ఆ సమయంలో మన దగ్గర మరో కొబ్బరికాయ లేకపోతే పండును లేక మనం చేసిన వంటకాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు. వైద్యపరంగా చూస్తే కుళ్ళిన కొబ్బరికాయలో విష పదార్థాలు విడుదలవుతాయి. దాని నీరు తాగడం లేదా దాన్ని తినడం ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. అందుకే కొబ్బరికాయ కొట్టాం కదా అని కుళ్ళిన కొబ్బరికాయను ఎప్పుడూ ప్రసాదంగా భావించి తినకూడదు. ఆ కొబ్బరి నీళ్లు కూడా తాగకూడదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.